ఒక ఊరిలో రాహుల్ అనే పిల్లవాడు ఉన్నాడు. ఆడు కొత్త సంవత్సరం సందర్భంగా తన స్నేహితుడి యొక్క ఇంటికి వెళ్దామనుకుని తన స్నేహితుడి దగ్గరికి బయలుదేరి మెల్లగా వెళ్తున్నాడు. ఆ వెళ్ళే దారిలో తనకి ఒక బెంచ్ కనిపించి, సర్లే ఇక్కడ కొంతసేపు కూర్చొని అప్పుడు వెళ్దాంలే అనుకొని అక్కడ కూర్చొని చుట్టూ ఉన్న ప్రదేశాలని చూస్తూ ఉన్నాడు. అయితే అసలు వాడు ఏం చేస్తున్నాడో, సర్లే వెళ్దాంలే ఇక్కడి నుంచి అనుకుంటూ జోరుగా హుషారుగా షికారు పోదమా అని పాట పాడుకుంటూ బయలుదేరి వెళ్ళాడు. అంతే ఇంతలో తనకి ఏమనిపించిందంటే, అసలు వాడు ఉన్నాడో లేదో ఒకసారి ఫోన్ చేస్తే పోయిద్ది కదా, వాడు లేకపోతే తీరా నేను వెళ్ళిన తర్వాత ఇబ్బంది ఎందుకులే అనుకుంటూ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో తన దగ్గరకు ఒక కుక్క పిల్ల వచ్చింది. తను ఫోన్ మాట్లాడుతుంటే అది వచ్చి అరుస్తూ ఉండగా తనకి కోపం వచ్చి ఆ కుక్క పిల్లని గట్టిగా ఒక తన్ను తన్నాడు. అయితే ఆ కుక్కకి భయం వేసి అక్కడి నుండి పరుగులు తీసింది. ఇదంతా చూస్తున్న ఒక పెద్ద ఆయన అటువైపు నుంచి వెళుతూ ఆ రాహుల్ దగ్గర ఆగి, ఏంటి బాబు నువ్వు ఇలా చేసావు, పాపం ఆ కుక్కని ఎందుకు అలా తన్నావు, అది ఇందాక నా దగ్గరకు కూడా వచ్చింది, ఒక 2 బిస్కెట్లు వేస్తే తినేసి వెళ్ళిపోయింది, అలా నువ్వు కూడా పెడతావేమో అనుకొని నీ దగ్గరకు వచ్చింది, నువ్వు అలా చేయడం వల్ల దానికి ఎంత బాధ కలిగి ఉంటుంది, తప్పు బాబు, ఇంకెప్పుడు కూడా అలా చేయకు అంటూ అక్కడి నుండి ఆ పెద్ద ఆయన వెళ్ళిపోయాడు. రాహుల్, అయ్యో నేను నిజంగానే చాలా తప్పు చేశానే, అనవసరంగా పాపం దాన్ని తన్నాను అంటూ క్లాప్స్ కొడుతూ ఆ కుక్కని పిలిచి దానికి ఫుడ్ పెట్టాడు. ఆ కుక్క పిలవంగానే వచ్చింది. అయితే రాహుల్ తనని అన్నాడు, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, ఇకపై నుండి ఇంకెప్పుడు బాధ పెట్టను, తిను హ్యాపీ అంటూ దానికి ఒక పేరు కూడా పెట్టాడు, హ్యాపీ అని. నేను నిన్ను బాధ పెట్టాను కనుక నీకు ఇకపై నుండి నిన్ను సంతోషంగా ఉండేలా చేస్తాను హ్యాపీ అంటూ, రా మా ఇంటికి వెళ్దాం అని తను కూడా తీసుకొని వెళ్ళాడు. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.